నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఎన్నికల కమిషన్ అయితే జనసేన పార్టీకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకు ఆ గుడ్ న్యూస్ ఏంటి, దేని గురించి? అంటే ఎన్నికల కమిషన్ ప్రజారాజ్యం పార్టీ అని వస్తుంది నాకు. జనసేనకి సంబంధించి గాజు గ్లాసు, అదే మనం టీ తాగే గాజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గాజు గ్లాసుకి గుర్తును కేటాయించేలాగా ఉంది అన్నారు. బట్ ఈ మధ్యకాలంలో చాలా తర్జన వర్జనలు అయ్యాయి. 2019 నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ముందు అది కేటాయించారు, ఫ్రీ సింబల్ అయిపోయింది అన్నారు. తర్వాత మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ కూడా అది మరలా ఫ్రీ సింబల్ అయిపోయింది. ఎందుకంటే దానికి మినిమం ఎంత ఓటింగ్, ఆ పార్టీకి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ లేదు. తరువాత ఆ ఓటింగ్ పర్సంటేజ్తో పాటు కనీసం ఇన్నైనా సీట్లు గెలుచుకుంటే, కనీసం ఒక 10 సీట్లు 15 సీట్లు గెలుచుకుంటే పర్మనెంట్గా దానికే ఆ సింబల్ ఇచ్చేస్తాము అని రకరకాల ఏవో, అంటే ఒక సింబల్ కేటాయించినప్పుడు పెట్టే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ వర్తిస్తాయి అన్నారు. అయితే ఈలోగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అని ఒక పార్టీ, గోదావరి జిల్లాలకు చెందిన వ్యక్తి అనుకుంటా ఆయన, గోదావరి ఈస్ట్ వెస్ట్ సంబంధించిన వ్యక్తి. ఆయన అదే గ్లాస్ సింబల్ మీద ఆయన అప్పీల్ చేసుకున్నప్పుడు ముందు ఎవరిది వెళ్ళింది అనేది తీరా చూస్తే వీళ్ళదే ముందు వెళ్ళింది. 1 వీక్ ముందుగా వీళ్ళదే అప్పీల్ వెళ్ళింది. వీళ్ళకే కేటాయించాలని ఎన్నికల కమిషన్ కూడా చెప్పింది. బట్ ఈ ఎట్లా అయ్యేసరికి ఏమంటారు, లేదు మాకు అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళ తరపు లాయర్ ఒకటి రెడీ అవుతాడు. ఎలాగో లాయర్ వాళ్ళు రెడీ పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా జనసేన తరపున ఒక లాయర్ పెడతారు. వీళ్ళు పెట్టి అంతా అయ్యేసరికి సరే అని చెప్పి ఏమన్నారు, ఇదైతే జనసేన 21, మొన్న రీసెంట్గా ఇంకోటి ప్రకటించారు, 22 స్థానాల్లో మాత్రమే జనసేనకి గ్లాసు. మిగతా రెస్ట్ ఆఫ్ 175లో 22 స్థానాలు తీసేస్తే మిగతా అన్ని స్థానాలకు కూడా, అంటే ఆల్మోస్ట్ 153 స్థానాల్లో కూడా గ్లాస్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనమాట గ్లాస్ సింబల్ని. అట్లాగా కూడా తీర్పు వచ్చే అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వార్తలు వినిపించాయి. సో మొత్తానికి ఎట్టకేలకు తీర్పు అయితే రిజర్వ్లోనే పెట్టింది హైకోర్టు. బట్ వీరికి ఇంత ఇప్పుడు జనాదరణ ప్రకారము 6% కాస్త 15% ఓటింగ్ పెరిగిందని ఒక సర్వేలో ఉండడం. ఆ తర్వాత దీన్ని 2019 అలాగే ఇప్పుడు 2024లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలకి సంబంధించి ఈ గుర్తును కేటాయించి ఈ గుర్తు ద్వారా గెలుద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ ఈ గుర్తును మీరు ఫ్రీ సింబల్ చేసినా, ఫ్రీ సింబల్ కాకపోయినా మా వరకు మా నియోజకవర్గాలు 21 22 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ 2 లోక్సభ నియోజకవర్గాలకు కేటాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఫ్రీ సింబల్ చేస్తే, మేము ఏదైతే కూటమి అనుకోని ఇప్పుడు ఈ ఎన్నికల్లోకి ముందు బరిలోకి వెళ్తున్నామో మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు కన్ఫ్యూజన్ అయ్యి అక్కడ కూటమిలో టీడీపీ సైకిల్ సింబలా లేదా కమలం సింబల్గా వేయతో పాటు గ్లాస్ కూడా కనబడితే ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఓటర్లు తబ్బిబ్బై వేరే మళ్ళీ గ్లాస్కి వేస్తే అది ఎవరో ఇండిపెండెంట్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అన్ని రకాలుగా వాదనలు వినిపిస్తున్నారు. వినిపించినప్పుడు కోర్టు నిజమే కావాలని ఈలోగా ఎన్నికల కమిషన్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటుంది కదా, ఏంటి మీకు ఇది సింబల్ ఎప్పుడు నుంచి అప్పీల్ చేశారు. వీళ్ళు 2019 నుంచి కూడా అప్పీల్ చేసుకుని ఉన్నారు. అంతకుముందు కూడా వీళ్ళకి వచ్చింది. కాకపోతే ఇంత వీళ్ళకి కనీసం 10-15 మంది వరకు అభ్యర్థులు, ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థులు ఎవరు లేకపోవడం, అలాగే ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉండడం, ఇటువంటి కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ సింబల్గా చేశాం. బట్ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది అన్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరు ముందు పంపించారు అని కూడా వివరణ ఇచ్చిందంట. బట్ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అనే పార్టీ గోదావరి జిల్లాలో సంబంధించి ఉంది కదా, అది అంటే ఇది కూడా మేబీ ఒక రకంగా రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు నేను అనుకోవడం. అది తర్వాత మాట్లాడదాం. అయితే ఆ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వాళ్ళకు కూడా గ్లాస్ అప్పీల్ చేశారు కదా, వాళ్ళు ఎప్పుడు చేశారు, ముందు జనసేన వాళ్ళు చేశారు. సో న్యాయపరంగా జనసేన వాళ్ళకే కేటాయించాలని చెప్పడం కూడా అవడం. సో హైకోర్టుకు క్లారిటీ వచ్చింది, ఇది ఖచ్చితంగా జనసేనకే ఇవ్వాల్సిన సమయం వచ్చింది. బట్ వాళ్ళు అందుకే చెప్తున్నారు, కోర్టు ఎప్పుడు కూడా తొందరపడి ఒక తప్పుడు తీర్పు కానీ లేదంటే ఒకవైపు మొగ్గు చూపేలాగా నిర్ణయం అనేది ఉండదు. సరే మళ్ళీ ఏమైనా అవకాశాలు ఏమైనా ఉంటాయేమో అని చెప్పి తీర్పు రిజర్వ్ చేసింది ప్రకటించకుండా. ప్రకటించేలోపు మళ్ళీ ప్రత్యర్థులు ఎవరైతే మళ్ళీ అదే గాజు గ్లాస్ కోసం తాపత్రయపడుతున్నారో వాళ్ళు మళ్ళీ అపీల్ చేసుకునే ఛాన్సెస్ ఇచ్చినట్టే ఒక విధంగా. సో చూద్దాం, అంటే ఆల్మోస్ట్ ఆల్ గ్లాస్ కన్ఫర్మ్ అయినట్టే. కాకపోతే ఈ చిన్న చిన్న వ్యూహాలు ఇందాక చెప్పుకున్నట్టుగా రాజకీయ వ్యూహాల్లో ఊరికే సేమ్ సింబల్ ఇస్తే
వాళ్ళు ఏమనుకుంటారు, ఓటు శాతం చీలే అవకాశం ఉంది అని చెప్పేసి. అంటే ఇంట్లో కూడా ఈ గాజుది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ఇలాంటివి చేశారని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే నిన్న మొన్న మనం చూసాం. నిజంగా అవి జరిగి ఉంటాయి అంటారా? అంటే ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారా మరి గాజు గ్లాసుకి భయపడుతున్నారా? భయపడటం కాదండి, అంటే భయం అని బయటికి చెప్పకుండా ఆయన ఇప్పుడు ఆయనకు ఒక వార్డు మెంబర్ కూడా లేడు ఆయన తరపున, ఐ మీన్ జనసేన పార్టీ తరపున ఒక వార్డు మెంబర్ కూడా లేడు. మీరు ఇంకా ఎమ్మెల్యే వరకు వెళ్ళిపోతున్నారు. ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఒక ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు. రాజోల పాలకొల్ల సంథింగ్. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఎవ్వరూ లేరు. మరి అలాగా అంత బలహీనంగా ఉంది. ఆయన అన్ని చంద్రబాబు నాయుడు గారి సూచనలే ఫాలో అవుతాడు, లేకపోతే దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అనుకునే వ్యక్తి ఎందుకండి ఆయన మీద అంత దుమ్మెత్తిపోవడం? అసలు ఆయన పట్టించుకోక్కర్లేదు కదా. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని అసలు లెక్కలోకి తీసుకోవద్దు. ఎందుకు వీళ్ళకి 151-152 సీట్లు వచ్చాయి వీళ్ళకి. మరి అంత వచ్చిన వాళ్ళకి అసలు ఏమి రానో వీళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? వీళ్ళు ఎందుకు మంత్రులతో సహా రోజా గారు, కొడాలి గారు, ప్రతి ఒక్కరు కూడా, అమర్నాథ్ గారు, గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీద కౌంటర్లు వేసి సెటర్లు వేసేసి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళేనా? మరి ఎందుకు మన అంత భయపడుతున్నారు? అంతే భయం కాదంటారు. వేస్ట్ ఆడొక నాయకుడా అన్నట్టు మాట్లాడతారు. వైసీపీ శ్రేణులతో కూడా సరదాగా ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి చెందిన వాళ్ళు ఉంటారు. కలిసి మొన్న కూడా పెళ్లిలో కలిస్తే వైసీపీ శ్రేణులు ఒకరు ఉన్నారు. ఏదో మాట్లాడితే వాడొక లీడరు, వాడొక లీడర్ అని ముఖం అంత చేదరించుకొని చెప్తావు ఎందుకురా? మీకు అసలు ఆయన ఒక లీడరే కాదు కదా, ఎందుకు ఆయన గురించి మీరు అంతగా బయటపడిపోయి ప్రెస్ మీట్ పెట్టి మరీ తిడతారు ఎందుకు అంటే దానికి ఆన్సర్ లేదు. వాడు ఇంకేదో వాడు అలా చేశాడు, చంద్రబాబు మాట వింటే అది ఆయన ఇష్టం. మీరెందుకు భయపడతారు? మీకు రికార్డ్స్గా ప్రజల ఆదరణ ఉంది, 151 గెలుచుకున్నారు, ఇప్పుడు వైనాడు 175 అంటున్నారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? మేబీ మీరు అన్నట్టు అది కూడా ఉండొచ్చు కాక. ఎందుకంటే ఆయన పార్టీలో ముందుగా చేరి కరెక్ట్గా ఎన్నికల టైంకి బయటకు వెళ్ళిపోయేలా చేయడం, ఊరికే ఆయన పార్టీలే పవన్ కళ్యాణ్ అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఒకవైపు సినిమాలు అంటాడు, ఒకవైపు ఇది అంటాడు అని అనడం. ఆస్తులు అమ్ముతాడు, ఆస్తులు అమ్ముతున్నారు, అది చెప్పట్లేదు ఎవరు. మీలాగా తినట్లేదు కదా. మీలాగా ఆస్తులు అమ్ముకుంటాడమ్మా ఎవడైనా రాజకీయాల్లోకి వస్తే. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బులు సంపాదించుకోవడానికి, 1000 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తే ఈయన ఆస్తులు ఎందుకు అమ్ముకుంటాడు? ఈయన ఖాతాలు జప్తు చేయించండి, వీళ్ళ ఖాతాలు ఎంక్వైరీ. ఇప్పుడు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి పేపర్లో చూపిస్తుంటారు కదా, ఇగో పవన్ కళ్యాణ్ ఖాతాలోకి ఇన్ని వచ్చాయని చూపించండి. మొన్న కూడా బాండ్ల రూపంలో వచ్చిన వాటిలో టీడీపీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి, బీజేపీ నుంచి అన్ని పార్టీలు ఉన్నాయి. మరి జనసేన ఉందా అందులో? చెప్పండి. జనసేనకి ఆర్థికంగా సాయం చేసే వాళ్ళు ఎవరు లేరంటారా? మరి ఉంటే వచ్చేదిగా, బాండ్ల రూపంలో ఎలా వచ్చేదిగా. ఈయన ఎందుకు అమ్ముకుంటాడు? ఒక్కొక్కరు చిల్లరగా 100 రూపాయలు వేసి ఇచ్చినా ఈయన అమ్ముకోవాల్సిన అవసరం రాదు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలకుండా, తర్వాత ఆయన ఎలా మారుతాడో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఆయన ఆస్తులు అమ్ముకొని ఆఫీసులో అవి మెయింటైన్ చేసుకుంటారు. మొన్న తెలంగాణలో కూడా ఒక ప్లేస్ అమ్మారంట. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ సినిమాలు చేసుకోవట్లేదు ఈ రాజకీయాల వల్ల. ఈ సినిమాలు చేస్తే వీళ్ళకి నొప్పి. వీళ్ళు ఇప్పుడు బండ్ల గణేష్ అన్నట్టుగా వీళ్ళు సారా వ్యాపారం చేసుకోవచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లు మెయింటైన్ చేసుకోవచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఆయన ఒక సినిమా చేస్తే తప్పు అంట. మరి ఆయన వృత్తి అది వృత్తి, ఆయన బిజినెస్ అనుకోవచ్చు. వీళ్ళ బిజినెస్ చేసుకుంటున్నారు, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అదే మరి ఊరికే దాన్ని ఏమంటారు, దబాయింపు సెక్షన్లు అవన్నీ ఏదో నోటుకు వచ్చినట్టు అనాలి చేయాలి కదా. సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ కేటాయించబడుతుంది. ఒకవైపు టీడీపీ జనసేన కూటమే బాగా గాలి వీస్తోందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కడుపు మంటతో ఏదైనా ఇప్పుడు రాజకీయాల్లో ఏంటంటే ఎలాగైనా మేమే గెలవాలి, అదే కాన్సెప్ట్. ఎదుటి వాడిని బదనాం చేసైనా, వాడు మానసికంగా కుంగదీసైనా మనమే గెలవాలి అనుకుంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.